సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ రివెంజ్ మ్యాచ్ లో అసలేం జరిగిందో తెలుసా? చెప్పు. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ని ఎంచుకుంది. బౌలింగ్ ను మొదలు పెట్టిన హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొదటి ఓవర్ మొదటి బంతిలోనే ఢిల్లీ క్యాపిటల్ ప్లేయర్ కరుణ్ నాయర్ ని అవుట్ చేసి పెవిలియన్ కి పంపించాడు. ఎగైన్ ప్యాట్ కమిన్స్ మొదలు పెట్టిన మూడో ఓవర్ మొదటి బంతికే ఫ్యాబ్ డూప్లెసిస్ ని అవుట్ చేసి పెవిలియన్ కి ఢిల్లీ క్యాపిటల్స్ ని పీకలొత్తు కష్టాల్లోకి పంపించాడు. ఐదో ఓవర్ మొదటి బంతికే ఢిల్లీ క్యాపిటల్ మూడో వికెట్ ని కోల్పోయింది. ఇందులో అద్భుతం ఏంటంటే 3 వికెట్లు వరుసగా తీసింది ప్యాట్ కమిన్స్, వరుసగా క్యాచెస్ పట్టింది వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. 20 ఓవర్లు పూర్తిగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 133 రన్స్ హైదరాబాద్ టీం ముందుంచింది. బట్ ఇంతలోనే ఆకాశంలో అద్భుతం, ఉరుములు మెరుపులు, శరవేగంతో దూసుకొచ్చిన వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అవ్వడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ నిరాశతో స్టేడియం బయటకు నడకలు సాగించారు.